వెల్కమ్ బ్యాక్. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. మాజీ సీఎస్ సోమేష్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్రను విచారించిన సిట్ రెండోసారి స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. మరోసారి ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితులను అలాగే ట్యాపింగ్ బాధితులను సిట్ విచారించనుంది. అందరినీ విచారించిన అనంతరం రెండవ ఛార్జ్ షీట్ వేసేందుకు సిట్ సిద్ధమవుతోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్తగా ఏర్పడిన సిట్ మరింత దూకుడుగా వివరిస్తున్నట్లుగా మనం చెప్పుకోవాల్సింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి గతంలో ఏర్పాటు చేసిన సిట్ చాలా కీలక విషయాలు రాబట్టే ప్రయత్నం చేసింది. కానీ రెండోసారి ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు కొత్తగా ఏర్పడిన సిట్ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టుగా మనం చెప్పాలి. అందులో భాగంగా అప్పటి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన మాజీ సీఎస్ సోమేష్ కుమార్ తో పాటు ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్ర తో పాటు మరొక వ్యక్తిని కూడా కొద్ది రోజుల క్రితం విచారించి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్టుగా తెలుసు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే నిందితులుగా ఉన్న వారందరికీ బెయిల్ వచ్చిన నేపథ్యంలో తిరిగి వారందరినీ మరొకసారి విచారించి రెండో ఛార్జ్ షీట్ సిద్ధం చేసేందుకు కసరత్తు చేసినట్టుగా చెప్పవచ్చు. ఇప్పటికే ప్రభాకర్ రావుని రెండోసారి కస్టడీ విచారణలో సిట్ ప్రత్యేక బృందం కూడా విచారిస్తున్న నేపథ్యంలో మరొకసారి ఈ కేసుకు సంబంధించి గతంలో ఎవరైతే అప్పటి ప్రభుత్వాల్లో కీలక పాత్ర పోషించారు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి రివ్యూ కమిటీలో ఉన్న వారందరినీ కూడా విచారించి వారి స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్టు తెలిసిందిగా మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్ర ఎదుటనే ప్రభాకర్ నుంచి అతడి స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్టుగా తెలిసింది. 2 రోజుల క్రితము చీఫ్ సంబంధించి సిట్ కు సంబంధించిన ఉన్నతాధికారులు నేరుగా నవీన్ చంద్ర ఇంటికి ప్రభాకర్ రావును తీసుకెళ్లి అతడి స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్టు తెలుస్తుంది. కాబట్టి ఎందుకంటే మరికొన్ని రోజుల్లో రెండోసారి కస్టడీ విచారణ ముగిసిపోతున్న నేపథ్యంలో కూడా ఆ సమయానికి అందరినీ మరొకసారి విచారించి రెండో ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు కొత్త సిట్ సన్నాహకం చేసినట్టుగా చెప్పి అందులో భాగంగానే చాలా వేగవంతంగా ఈ కేసుకు సంబంధించి ఎవరైతే బాధితులు ఉన్నారో ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన బాధితులు గతంలో కూడా జూబ్లీస్ పిఎస్ కు వచ్చి ఫోన్ ట్యాపింగ్ బాధితులు కూడా వచ్చిన నేపథ్యంలో వారి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన సమయం ఉంది. కాబట్టి ప్రస్తుతానికి వారితో పాటు అప్పటి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబిలో పనిచేసిన వారందరినీ కూడా తిరిగి విచారించేందుకు కొత్త సిట్ సన్నాహాలు చేసినట్టు చెప్పి అందులో భాగంగానే ఇటు మాజీ సీఎస్ సోమేష్ కుమార్ తో పాటు ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్ర తో పాటు అప్పుడు జిఏడి సెక్రటరీగా పనిచేసిన ఆయనను కూడా విచారించి అతడి స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్లుగా తెలుస్తుంది. ఓకే, రైట్ కిరణ్.